హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శిరీష. ఫ్రెండ్స్, మనకి ఒక్కొక్కసారి మార్నింగ్ అసలు టైమే ఉండదు. టిఫిన్ చేయాలన్నా, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలన్నా చాలా టైం పడుతుంది. అలాంటప్పుడు ఇన్స్టెంట్గా టమాటో రైస్ చేయడానికి ఈ టమాటో ప్రీమిక్స్ పేస్ట్ని ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కాలేజ్ స్టూడెంట్స్కి అలాగే వర్కింగ్ ఉమెన్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఈ రెసిపీ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇంతకీ ఈ రెసిపీ ఎలా చేయాలి? అది చూసే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి సగం పైగా వాటర్ వేసుకోవాలి. ఆ తరువాత 6 టమాటాలను అలాగే 10-15 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. వీటిని కొద్దిసేపు బాగా బాయిల్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని చల్లారబెట్టుకుందాం. ఇలా బాగా చల్లారిన తర్వాత దీన్ని ఒక పేస్ట్లా చేసుకోవాలి. వీడియోలో కనిపిస్తున్నట్టు ఇలా మెత్తని ప్యూరీలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే 2 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4-5 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 4-5 యాలకులు వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం ఇంగువ కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మరింత టేస్ట్ కోసం కొంచెం జీడిపప్పు అలాగే 4-5 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా చేసుకొని వేసుకుందాం. ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా కట్ చేసుకుని వేసుకుందాం. ఇవి 2 మినిట్స్ వేగిన తర్వాత 1 స్పూన్ పసుపు అలాగే 1 స్పూన్ ధనియాల పొడి కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక చేసుకున్న ప్యూరీని వేసుకుందాం. ఇది బాగా వాటర్ మొత్తం పోయేలాగా మొత్తం దగ్గరికి అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా దగ్గరికి అయిన తర్వాత స్మెల్ అండ్ అరోమా కోసం కొంచెం నెయ్యిని వేసుకుందాం. నెయ్యిని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చాలా బాగా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజు టమాటా ముక్కలను కట్ చేసి వేసుకుందాం. వీటిని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే మన ఇన్స్టెంట్ టమాటో ప్రీమిక్స్ పేస్ట్ రెడీ అయిపోయి ఉంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా ఉంది కదా. దీన్ని మనం ఒక్కసారి చేసుకుంటే మనకు 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియజేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.